చేయాలి. కలిపినోడు ఎవడైనా అరెస్ట్ చేయాల్సిందే కదా. అంటే అది కుట్ర కోణం అవుతుంది కదా, కుట్రే అవుతుంది కదా. కుట్ర తేల్చాలంటే సిబిఐ దర్యాప్తు జరపాల్సిందే కదా. అంటే కుట్రకు అవకాశం ఇచ్చింది ఒక నిర్లక్ష్యమా నేను అనేది? ఇప్పుడు నిర్లక్ష్యం అనే పాయింట్ కాదు ఇక్కడ. నిర్లక్ష్యం అంటే ఎప్పుడవుతుంది? దాంట్లో డాల్డా కలిసిందంటే నిర్లక్ష్యం. ఎందుకని? సరైనటువంటి శాంపిల్స్ లేదు, లేకపోతే ల్యాబ్ లేదు. ఇది ల్యాబ్ ఇవాళ లేకపోవడం కాదు కదా, స్వతంత్రం వచ్చాక ఈ రోజు వరకు ల్యాబ్ పెట్టలేదు. ఎవడికి తప్పది? అన్ని ప్రభుత్వాలు వచ్చినాయి కదా అందులో. అప్పుడు ల్యాబ్ గురించి చర్చ కాదు కదా ఇక్కడ పాయింట్. అసలు పాయింట్ ఏంటి ఇక్కడ? ఉద్దేశం ఏంటి? లేదు ఇప్పుడు ఇవాళ వచ్చిన ఈ అన్ని ట్యాంకర్లలో ఒక 4-5 తిప్పి పంపారు. ఇంతకుముందు కూడా 15-20 తిప్పి పంపారని చెప్తున్నారు కదా. అంటే ఇదివరకు కలవంది ఇప్పుడు కలిసిందా? నిన్న జగన్ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే గతంలో 2014 టీడీపీ హయాంలోనే 14 వెనక్కి పంపించారంట, వీళ్ళ హయాంలో 18 ట్యాంకర్లు వెనక్కి పంపించారు. అంటే ఆ 18, 14 పంపించారు అంటే కల్తీ జరుగుతుంది కాబట్టి పంపించారు. అంటే కల్తీ వాళ్ళ కొత్తగా జరగలేదు. గతంలో టీడీపీ హయాంలో జరిగింది, వీళ్ళ హయాంలో జరిగిందని ఆన్ ద రికార్డ్ ఆయనే ఒప్పుకున్నారు. కానీ అలా జరుగుతున్నా కల్తీ జరగకుండా మళ్ళీ చర్యలు తీసుకోవడంలో ఇద్దరు వైఫల్యం చెందారు. నేను అడిగేది కుట్ర వేరు. కల్తీ అంటే డాల్డా కలపడం, మావుల నూనె కలపడం, దాన్ని కల్తీ అంటాం. అది సహజంగా ఎందుకంటే అంత పెద్ద పెద్ద వాటిట్లో వచ్చేటప్పుడు వీళ్ళు టెస్ట్ చేసినప్పుడు తెలిసినప్పుడు వెనక్కి పంపిస్తున్నారు. అది కుట్ర ఉన్నది అందులో. అదేమి హిందుత్వం మీద దాడి కాదు.